ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భీముడు యుధిష్ఠిరుడు పరస్పరంగా సంవాదం చేసుకుంటూ ఉన్నారు. ఈ అజ్ఞాతవాసము అరణ్యవాసం వద్దు, మనమందరం వెళ్ళిపోదాము అని భీముని యొక్క మాట. ఎందుకంటే అతను చెప్పాడు, మాంచాపి రాజన్ జానంతి హ్యాకుమారమిమా ప్రజాః నాజ్ఞాతచర్యాం పశ్యామి మేరోరివ నిగూహనం. పంచ పాండవులు అలాగే ద్రౌపదీదేవి వీరందరూ కారణ జన్ములు. అలాగే వీరందరూ కూడా పూర్వకాలంలో వేరే వేరే మన్వంతరాల్లో ఇంద్రుని యొక్క పదవిని అధిష్ఠించిన వారే. చక్కటి శరీర సౌష్ఠవం కలిగిన వారు, సులక్షణ భరితమైనటువంటి శరీరం కలిగిన వారు. వారిని చిన్నప్పటి నుండి కూడా సమస్త ప్రజానీకం ప్రపంచంలో ఉండేటువంటి అందరూ తెలుసుకున్నవారే. పాండవులు ఇటువంటి వారు అని ప్రసిద్ధి. అందుకోసం భీముడు చెబుతున్నాడు, అన్నయ్య అందరికీ తెలిసిన వారం మనం. అటువంటి మనము మన యొక్క వేషాన్ని మనం ఆచ్ఛాదన చేసి, అనగా వేరే ఒక వేషాన్ని ధరించి అజ్ఞాతవాసాన్ని ఎలా చేయగలము? ఒక పిడికెడు గడ్డితో ఏ విధంగా అయితే హిమాలయ పర్వతాన్ని మనం మూసివేయలేమో, అదేవిధంగా మన యొక్క వేషధారణను మనం మరొక వేషంతో మనం మూసుకోలేం కదా. మరొక వేషధారణ అనేది కుదరదు మనకు అని భీముడు చెబుతున్నాడు. తథైవ బహవోస్మాభి రాష్ట్రేభ్యో విప్రవాసితాః రాజానో రాజపుత్రాశ్చ ధృతరాష్ట్రమనువ్రతాః నహి తేప్యుపశామ్యంతి నిగృతావా నిరాకృతాః. అన్నయ్య, అదేవిధంగా మనమందరం కూడా ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నామో ఆ సందర్భంలో దండనీతిని ఉపయోగించాం. దండనీతిని ఉపయోగిస్తూ ఎవరైతే అన్యాయం చేశారో అటువంటి రాజవంశీయులని అందరినీ బహిష్కరించాం. దేశం నుండి వారిని బయటికి పడవేశాం మనం. వారందరూ కూడా ఇప్పుడు దుర్యోధను చెంత చేరారు. ఎందుకంటే మన యొక్క పాలన లేదు కాబట్టి. మన పాలనలో వారికి దేశంలో ప్రవేశం లేదు. మన పాలన అయిపోయి ఇప్పుడు వారి పాలన అనగా దుర్యోధను పాలన ప్రారంభమైంది. దుర్యోధనుడు మన శత్రువులందరినీ కూడా తను రాజ్యంలోనికి రానిచ్చాడు. ఇప్పుడు వారు మనకు అపకారం చేయకుండా ఉండగలరా? మనం అజ్ఞాతవాసానికి వెళితే మన వెన్నంటే వచ్చి మనం ఎక్కడున్నామో పసిగట్టి ఆ వార్తని వారు దుర్యోధనునికి చేరుస్తారు. దుర్యోధను వెంటనే మనల్ని కనిపెడతాడు. మరొకసారి అరణ్యవాసం, మరొకసారి అజ్ఞాతవాసం. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా సరే మన శత్రు సమూహం నుండి మనం దాటి వెళ్ళలేం కదా, వారి నుంచి తప్పించుకోలేం కదా. అవశ్యం తైర్నికర్తవ్యం అస్మాకం తత్ప్రియైషిభిః తేప్యస్మాసు ప్రయుంజీరన్ ప్రచ్ఛన్నాన్ సుబహూంశ్చరాన్ అచక్షీరంశ్చ నోజ్ఞాత్వా తతస్యాత్ సుమహద్భయం. సరే, మనం ఎవరికైతే శిక్షను విధించామో వారినే పక్కన పెడదాం. కనీసం దుర్యోధనుడైనా ఊరుకుండగలడా? దుర్యోధనుడు ఖచ్చితంగా మన వెంట తన చారులను పంపిస్తాడు. వారందరూ కూడా గూఢచరులు మనకు తెలియకుండా మన వెన్నంటే ఉండి మనం ఎక్కడున్నాము, ఏమి చేస్తున్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్క మాటను కూడా, ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా దుర్యోధనునికి చెబుతూనే ఉంటారు. అటువంటి వారైనా మనల్ని కనిపెడతారు కదా, తద్వారా కూడా మనకు మహాభయం అనేది కలుగుతుంది అని భీముడు చెప్పాడు. అస్మాభిరుషితా సమ్యక్ వనే మాసాస్త్రయోదశ
పరిమాణేన తాన్ పశ్య తావతః పరివత్సరాన్ యో మాసః స సంవత్సరః అనే ఒక ధర్మశాస్త్రం యొక్క మాట. అనగా రోజుని సంవత్సరంగా పిలుస్తారు, అలాగే మాసాన్ని కూడా సంవత్సరంగా పిలుస్తారు. ఆ విషయాన్ని భీముడు ఇక్కడ చెబుతున్నాడు. నీవేం ప్రతిజ్ఞ చేశావు? 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇతపూర్వం దానికి ప్రతిగా నేను రోజులని చెప్పాను. ఆ సంవత్సర శబ్దానికి మనం రోజులనే లెక్క పెట్టుకుని 12 రోజులు అరణ్యవాసం చేద్దాం, 1 రోజు అజ్ఞాతవాసం చేసి మనం వారిపైన యుద్ధానికి వెళదామని చెప్పాను. సరే, అది వద్దు ఉన్నావు, కనీసం మాసానికైనా ఒప్పుకో అని చెబుతున్నాడు భీముడు. మాసానికైనా ఒప్పుకో. మాసం కూడా సంవత్సర శబ్దంతో పిలువబడుతుంది. అందుకోసము మనం ఈ విధంగా 12 నెలలు అరణ్యవాసం చేసి 1 నెల మాత్రమే అజ్ఞాతవాసం చేసి మనం వెళ్ళిపోదాము. అస్తిమాస ప్రతినిధి యథా ప్రాహుర్మనీషిణః పూతికా నివసోమస్య తథేతం క్రియతామితి. మీమాంసా శాస్త్రంలో ఒక మాటను చెబుతారు, సోమాభావే పూతికాగ్రహణమని. అంటే ఎప్పుడైతే సోమరసంతో యజ్ఞం చేయాలో సోమలత అది చాలా దుర్లభంగా దొరుకుతుంది. అటువంటి సోమలత దొరకని సందర్భంలో పూతిక అనే మరొక లత, అదొక తీగ, ఆ తీగతో తీసుకువచ్చి ఆ రసంతో యజ్ఞం చేయమని చెబుతోంది మీమాంసా శాస్త్రం. అటువంటి మీమాంసా శాస్త్రం ఏ విధంగా అయితే ఒకే పదార్థానికి మరొక పర్యాయాన్ని సూచిస్తుందో, అదే విధంగానే సంవత్సర శబ్దానికి మాసం అనే అర్థం ఉన్నది, సంవత్సర శబ్దానికి రోజు అనే అర్థం కూడా ఉన్నది. కాబట్టి నీవు కూడా దీని గురించి ఆలోచించమని చెబుతున్నాడు. సరే, నీవు చెప్పినట్టుగా సంవత్సర శబ్దానికి మాసం అనే అర్థమైనా రోజనే అర్థమైనా చేసి మనం 12 నెలలు లేక 13 నెలలు లేకపోతే 13 రోజులు చేసి వెళ్తే అసత్యాన్ని పలికినటువంటి పాపం వస్తుంది కదా. అంటే దానికి భీముడు మరొక మాటను కూడా చెబుతున్నాడు. అథవా నడుహి రాజన్ సాధవే సాధు వాహినే సౌహిత్యదా నాదే తస్మాత్ ఏన సహా ప్రతిముచ్యతే. మనం చేసేది పాపమే, ఏదో కొద్దిపాటి పాపం మాత్రమే. ఎందుకంటే వారందరూ కూడా అధర్మపక్షంలో ఉన్నారు, మనం ధర్మపక్షంలో ఉన్నాం. ధర్మపక్షంలో ఉండేవారు చేసుకునేటటువంటి ఇటువంటి చిన్న చిన్న విసులుబాటులు మహాపాపం అయితే కాదు, చిన్న పాపం అయితే ఖచ్చితంగా వస్తుంది. అటువంటి పాపాన్ని కూడా మనం పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే మంచితనం కలిగినది, అలాగే మంచి వస్తువులను మోసేటువంటి ఒక ఎద్దుకి కడుపు నిండా మనం ఆహారం ఇద్దాం. చూడండి, ఒక గోవుకి దానం ఏదైనా గ్రాస దానం చేస్తే అది కూడా అధికమైనటువంటి పుణ్యమే. కానీ దానికన్నా అధికమైన పుణ్యం ఏమిటి అంటే ఎద్దుకి మనం గ్రాసం ఇవ్వడమట. ఎద్దు కాయ కష్టం బాగా ఎక్కువగా చేస్తుంది. అలాగే ఆ ఎద్దు ఎంత బాగా బలిష్టంగా ఉంటే అంత గోసంతతి కూడా పెరుగుతుంది. అందుకోసమే అందులోను కూడా చెబుతున్నాను, సాధవే సాధువాహినే, సౌమ్య స్వభావం కలిగి ఉండాలి అటువంటి ఎద్దు. అలాగే ఎవరైనా సరే సాత్వికులు ఉండాలి, ఆ సాత్వికులు వాడుకునేటువంటి ఎద్దు. వారందరూ కూడా వారు సాధు స్వభావులే, వారి దగ్గర ఉండేటువంటి ఎద్దు కూడా సాధు స్వభావమై ఉంటుంది. వారు ఆ ఎద్దును కూడా సత్కార్యాలకు మాత్రమే వారు వాడుకుంటారు. అటువంటి ఎద్దుకి మనం కడుపు నిండా ఆహారం ఇద్దాం. తద్వారా మనం అసత్యం పలికినటువంటి పాపం నుండి ఏన సహా ప్రతిముచ్యతే. సౌహిత్యదానాది తస్మాత్, ఆ ఎద్దుకి కడుపు నిండా ఆహారం ఇవ్వడం వలన మనం తెలిసి తెలియక చేసినటువంటి తప్పులకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది కదా. అందుకోసమే ధర్మశాస్త్రంలో ఆ విషయాన్ని చెబుతూ అనుడుహే పూర్ణం ఘాసముపాహృత్య అనృతాత్ ముచ్యతే. అనుడుహ అంటే ఎద్దు అని అర్థం. అటువంటి సాత్విక స్వభావం కలిగిన సాత్వికమైనటువంటి పనులలో ఉపయోగించబడేటువంటి ఎద్దుకి ఘాసం ఉపాహృత్య, చక్కటి ఆహారాన్ని అందిస్తే, కడుపు నిండా ఆహారాన్ని అందిస్తే అనృతాత్ ముచ్యతే. మనం చెప్పినటువంటి అనృతం, తెలిసి తెలియక చెప్పినటువంటి ఏదైతే అనృత దోషం ఉంటుందో, అబద్ధం చెప్పినటువంటి దోషం ఉంటుందో ఆ దోషం పోతుంది అని చెబుతున్నారు. ఇది కూడా ధర్మశాస్త్రవచనమే. అందుకోసం మనం మాసమో లేకపోతే రోజులో సంవత్సర శబ్దానికి అర్థం చేసుకుని మనం వెళ్ళిపోదాం. ఒక ఎద్దుకి ఒకటేమి కొన్ని లక్షల ఎద్దులు ఉన్నాయి మన రాజ్యంలో. ఆ లక్షల ఎద్దులకు మనం సమృద్ధిగా ఆహారం ఇద్దామని భీముడు చెబుతూ తస్మాత్ శత్రువదే రాజన్ క్రియతాం నిశ్చయస్త్వయా క్షత్రియస్య హి సర్వస్య నాణ్యో ధర్మోస్తి సంయుగాత్. అన్నయ్య మరొక మాటను చెబుతున్నాను, ఇంకొకసారి కూడా చెబుతున్నాను, గుర్తుపెట్టుకో. నీవు శత్రువులను ఏ విధంగా నిగ్రహించాలి,
శత్రువులను ఏ విధంగా వధించాలి, ఆ శత్రువు కూడా అధర్మపథంలో ఉన్నాడు, అటువంటి అధర్మపథంలో ఉండేటువంటి శత్రువుని ఏ విధంగా వధించాలి అనే విషయం గురించి ఆలోచించు. నేను కూర్చుని తపస్సు చేస్తాను, నేను కూర్చుని యజ్ఞం చేస్తాను, నేను ఇక్కడ వనంలో ఉంటూ ధర్మాన్ని పాటిస్తాను, ఇది నీ ధర్మం కాదు అని మరొకసారి గుర్తు చేశాడు భీముడు. తర్వాత ఇన్ని మాటలన్నీ కూడా విన్న తర్వాత అప్పుడు ధర్మరాజు గారు చెబుతున్నారు, శృతామే రాజధర్మాశ్చ వర్ణానాం చ వినిశ్చయాః అయత్యాం చ తదాత్వే చ యపశ్యతి సపశ్యతి. ఓ భీమ, ఓ ద్రౌపది, అలాగే అర్జున ప్రభుతులారా, నేను కూడా ఎన్నో రాజధర్మాలను, వర్ణాల యొక్క స్థితిగతులను, ఆయా వర్ణాల వారు ఆచరించవలసినటువంటి ధర్మాలను అదంతా కూడా నేను ఎన్నో విన్నాను విషయాలను. అలాగే భావి కాలంలో జరిగేటువంటి విషయాలను కూడా నేను విన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఆ కాలానికి సంబంధితంగా ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాన్ని కూడా నేను విన్నాను, వాటిని చక్కగా తెలుసుకున్నాను. కానీ ఒక విషయం చెబుతున్నాను విను, భావి కాలంలో ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి, భావి కాలంలో ఎలా ఉండాలని ఇప్పటికే మనం ఆలోచించాలి. వాడే యపశ్యతి సపశ్యతి. భావి కాలంలో జరిగేటువంటి ఏవైతే శుభాశుభ పరిణామాలు ఉంటాయి వాటికి అనుగుణంగా ఇప్పుడు మనం ఏం చేయాలి అనే దాన్ని ఎవడైతే ఆలోచిస్తాడో వాడే దూరదృష్టి కలిగిన వాడు. ధర్మస్య జానమానోహం గతిమగ్ర్యాం సుదుర్విదాం కథం బలాత్కరిష్యామి మేరోరివ విమర్దనం. భీమ, మేరు పర్వతాన్ని మనం పిండి పిండి చేయగలమా? మేరు పర్వతాన్ని మనం అలా కొట్టివేసి దాన్ని మొత్తం అందులో ఉండేటువంటి రాళ్లను రప్పలను తీసివేసి మొత్తం పిండి చేయగలమా? చేయలేం కదా. ఏ విధంగా అయితే అది అసాధ్యమో అదేవిధంగా ధర్మస్య జానమానోహం, ధర్మం అనేది చాలా శ్రేష్టమైనటువంటి గతి కలిగినది. అలాగే ధర్మం గురించి మనం సులభంగా తెలుసుకోలేము. నేను సమస్త ధర్మాన్ని తెలుసుకుంటాను, నాకు అనుకూలంగా ధర్మాన్ని మలుచుకుంటానంటే అది కుదరదని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఎందుకంటే సంవత్సర శబ్దానికి అనేక అర్థాలను చెప్పావు, కానీ మనం ప్రతిజ్ఞ చేసిందేమి ఎక్కడ? సంవత్సరం అంటే 365 రోజులని. ఆ ప్రతిజ్ఞకి మనము కట్టుబడి ఉండాలి, వారు కట్టుబడి ఉండాలి. అనుద్యూతంలో జరిగింది కూడా అదే విషయం కదా. కాబట్టి ఆ ధర్మం యొక్క గతిని మార్చే అధికారం నాకు లేదని ధర్మరాజు గారు చెబుతున్నాడు. ధర్మం ఎవరి అధీనం? కాలానుగుణంగా ధర్మం మారుతుందా? మనకు కావాల్సినట్టుగా మనం ధర్మాన్ని మార్చుకోగలమా అనే విషయాన్ని మనం ఆలోచించాలి కాస్త. ఈ కాలంలో కూడా కార్తీక మాసంలో స్నానం చేయాలి, మాఘమాసంలో స్నానం చేయాలి అంటారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ రెండు కూడా చలికాలంలో వచ్చేటువంటి మాసాలే. అయ్యో నేనంత చేయలేనండి, నేను ధర్మాన్ని మార్చుకుంటానని చెప్పకూడదు. నేను చేయలేను అనే మాట సబబే, అది వారి వారి అనుకూలం. కానీ అలా చేయకుండా నేను ఇలా కాకుండా నేను ఈ మాసంలో కాకుండా వేరే మాసంలో పెట్టుకుంటానంటే అది కుదరదు కదా. ఆయా మాసాల్లో చేసేటువంటి ధర్మాలను మనం అప్పుడప్పుడే చేయాలి. దాన్ని కూడా ప్రత్యామ్నాయంగా ఇచ్చారు. మొదటి రోజు, మధ్యమ రోజు, చివరి రోజు, ఈ విధంగా 3 రోజులైనా చేయమని చెబుతుంది శాస్త్రం. లేకపోతే చివరి రోజైనా చేయమని చెబుతుంది శాస్త్రం. అంత చేతగాని వారిగా ఎవరు కూడా లేరు కదా. అందరికీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చక్కటి ఆరోగ్యం ప్రసాదించబడింది కదా. అందుకోసం ధర్మరాజు గారు చెబుతున్నారు, ధర్మం యొక్క గతి అనేది చాలా శ్రేష్టమైనది. దాన్ని మనం సులభంగా తెలుసుకోలేము కాబట్టి దాన్ని మనకు అనుకూలంగా మనం ఎప్పుడంటే అప్పుడు దాన్ని మనం మార్చుకోలేము. అలాగే ధర్మం యొక్క గతిని నా బలంతో శాసిస్తాను అంటే కుదరదు. ధర్మానికి స్వతప్రవృత్తి అనేది ఉన్నది. దాన్ని అనుసరించి మనం వెళ్ళాలి, కానీ మనల్ని అనుసరించి ధర్మం అది రాదు. సముహూర్తమివ ధ్యాత్వా వినిశ్చిత్యేతి కృత్యతాం భీమసేనమిదం వాక్యం ఆపదాంతరమబ్రవీత్ ఏవమేతన్మహాబాహో యథా వదసి భారత ఇదమన్యత్ సమాధస్వ వాచ్యం మే వాచ్యకోవిద. వాస్తవమే భీమ, నీవెన్నెన్నో విషయాలు చెప్పావు. మనకు ప్రతికూలంగా కూడా చాలామంది ఉన్నారు. అలాగే అజ్ఞాతవాసంలో మనం ఇలా ఉండగలము, మనమందరం కథంచిత మన యొక్క రూపాలు మనం ప్రచ్ఛన్నం చేసుకోవచ్చు, వేరే వేషధారణ చేయవచ్చు గాక. కానీ ద్రౌపదీదేవి ఎలా చేయాలి? అదంతా కూడా వాస్తవమైనటువంటి మాటలే. కానీ నా మనసులో ఉండేటువంటి మాటలను చెబుతాను విను. మహాపాపాని కర్మాణి యాని కేవల సాహసాత్ ఆరభ్యంతే భీమసేన
వ్యథంతే తాని భారత. ఇదంతా కూడా పాపము అని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఎందుకంటే మనకు అనుకూలంగా మనం మలుచుకుంటున్నాం కాబట్టి ఇది పాపము. మహాపాప కర్మలను కేవలం మనం తొందరపాటుతో చేయకూడదు. ఎందుకంటే ఆ విధంగా చేస్తే తద్వారా మనం ఎంతో దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. ఈరోజు నువ్వు చెప్పావు, నువ్వు చెప్పిన వెంటనే అలాగే వెళ్ళి మనం సంవత్సర శబ్దానికి మాసమో దినమో అని అర్థం పెట్టుకుని అన్ని రోజుల తర్వాత వెంటనే వెళ్ళి వారిని సంహరించి మన యొక్క రాజ్యాన్ని మనం పొందామని అనుకో. కానీ తద్వారా తదుపరి రాబోయేటువంటి పరిణామాలను ఎవరు ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోగలం? దానికంతటి కూడా ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. ఆ పక్వ దశ అనేది రానిదే మనం దేనికి కూడా ఉపక్రమించలేము అని ధర్మరాజు గారు చెబుతున్నారు. అందుకోసమే సుమంత్రితే సువిక్రాంతే సుకృతే సువిచారితే సిద్ధ్యంతర్థా మహాబాహో దైవం చాత్ర ప్రదక్షిణం. నాయన, మనం చాలా ఆలోచించి ఒక్కొక్క అడుగు వేయాలి. ఒక మంచి పని చేయడానికి యోగ్యమైనటువంటి ఆలోచన అనేది చాలా ఉండాలి. అది లేకపోతే ఆ మంచి పని అనేది మనం సరిగ్గా చేయలేం. అలాగే ఒక మంచి పనిని చేసే సందర్భంలో ఈ మంచి పనిని ఇంకెంత బాగా చేయగలను, సుమంత్రితే సువిక్రాంతే, ఇదే పనినే ఇంకెంత బాగా చేయగలను అని మన ద్వారా ఎంత బాగుగా అయితే ఆ పనిని చేయగలమో అంత బాగా మనం చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఆ పనిని చేసే సందర్భంలో సుకృతే, ఆ పనిని చేయాలనే ఒక పట్టుదల ఉండాలి. కాస్త చేసేసి తర్వాత వదిలివేయడం అనేది సరికాదు. అది సత్పురుషుల యొక్క లక్షణం కాదు. అటువంటి నిశ్చయాన్ని కూడా పొంది ఉండాలి. ఇదంతా కూడా ఏర్పడింది ఈ విధంగా సువిచారితే, చక్కటి ఆలోచనలు ఉండాలి. అటువంటి వారికి మాత్రమే సిద్ధంతి అర్థాహ, వారికి మాత్రమే ఆయా పనుల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి. మనం ఒక పనికి పూనుకున్నాము, ఆ పనికి కావలసినటువంటి సకల విధ ప్రయత్నాలు చేశాం. సకల విధ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ పని సిద్ధించలేదంటే దానికి దైవం కారణం. అంటే మన ప్రయత్నం జరిగిపోయింది, ఇక దైవం ద్వారా వచ్చేటువంటి ఆ ఫలం రాలేదంటే అప్పుడు దైవమే కదా కారణం. దైవం చాత్ర ప్రదక్షిణమని ధర్మరాజు గారు చెబుతూ ఉన్నారు. దైవం ఇవ్వలేకపోతే అప్పుడు మనం చేసినదంతా కూడా మన ప్రయత్నం చేశాము, దైవం ఇవ్వలేదు కాబట్టి మనం చేసిందంతా వ్యర్థమైపోతుంది. అందుకోసం ఒక పని గురించి చాలా ఆలోచించాలి. అందుకోసమే ఎత్తు కేవల చాపల్యాత్ బలదర్పోత్తిత స్వయం ఆరబ్ధవ్యమిదం కార్యం మన్యసే శృణు తత్రమే. నీవు చెప్పావు, చెప్పిన వెంటనే నాకు కూడా ఒక విధమైనటువంటి ఉత్సాహం వచ్చింది. అదిగో అర్జునుడు గాంధీవాన్ని సవరిస్తున్నాడు. నా యొక్క కరవాలం కూడా ఎప్పుడెప్పుడు వెళదామా అని ఆలోచిస్తుంది. నకుల సహదేవులు ఉత్సాహంగా ఉన్నారు, ఇంద్రసేనుడు ఇత్యాది మన భృత్యులు వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం పిలిచిన వెంటనే కృష్ణ పరమాత్మ మనకు సహాయంగా వస్తాడు. ఈ విధమైనటువంటి ఉత్సాహం వలన, లేకపోతే ఒక విధమైనటువంటి చాపల్యం, ఇంతవరకు కూడా రాజ్యభోగాన్ని అనుభవించాం కదా, ఆ రాజ్యభోగాన్ని మన బాహుబలం చేత సంపాదించినటువంటి రాజ్యభోగాలు మనం ఎందుకు వదులుకోవాలి అనే ఒక చాపల్యం వలన, లేకపోతే గర్వం అనుకో, దేని ద్వారానైనా సరే మనం ఎగిరి పడుతూ అటువంటి కార్యాన్ని ఆరంభిస్తే తద్వారా అనేక దుష్పరిణామాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దవారే మమ్మల్ని అడుగుతారయ్యా, భీష్మద్రోణాదులే మనల్ని ప్రశ్నిస్తారు, ధర్మరాజా ఇదేనా నీ ధర్మనిరతి అని వారు ప్రశ్నిస్తే నేనేమని సమాధానం ఇవ్వగలను వారికి? అందుకోసమే చెబుతూ భూరిష్ఠవుడు, శలుడు, జలసంధుడు, భీష్మాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు, కర్ణుడు, ద్రోణపుత్రుడైనటువంటి అశ్వత్థామాచార్యుల వారు, ఈ విధంగా దుర్యోధనుడే మొదలైనటువంటి 100 మంది, సర్వయేవ కృతాస్త్రాశ్చ సతతం చాతతాయినః, వీరందరూ కూడా ఆతతాయులు, ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందా, ఎప్పుడెప్పుడు పాండవులను ఎదుర్కొందామా అనే ఒక ఉత్సాహంతో వారు కూడా ఉన్నారు. మనం మాత్రమే కాదు, వారు కూడా సమస్తాన్ని కూడా పసిగట్టిన వారే. అలాగే మహాశస్త్రాస్త్రాల యొక్క ప్రభావాన్ని తెలుసుకున్న వారే, శస్త్రాస్త్రాలను అభ్యసించిన వారే. అటువంటి వారే మన విపక్షంలో, మన ప్రతిపక్షంలో ఉన్నారు. అలాగే రాజానః పార్థివాశ్చైవ ఏస్మాభిరుపతాపితాః సంశ్రితాః కౌరవం పక్షం జాతస్నేహాశ్చ తం ప్రతి.
ఇప్పుడే నీ మాటగా నీవే చెప్పావు. మనం రాజ్యపాలన చేసే సందర్భంలో ఎవరైతే మన వైరి పక్షంలో ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు దుర్యోధనునితో కలిసిపోయారు. శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అని చెబుతుంటారు కదా, ఆ విధంగా మన శత్రువులందరూ కూడా వారి పక్షంలో చేరారు కాబట్టి వారి సంఖ్యాబలం అనేది పెరిగినది. దుర్యోధన హితేయుక్తా న తథాస్మాసు భారత పూర్ణకోశాబలోపేతా ప్రయతిష్యంతి సంగరే. మన దగ్గర ధన సంపదలు లేవు, పశు సంపదలు తక్కువే, కానీ వారి దగ్గర పూర్ణకోశం, వారి కోశాగారం నిండి ఉన్నది. అటువంటి కోశాగారం మనమే వారికి ఇచ్చాం. పశు సంపదలు ఉన్నాయి, జనబలం ఉన్నది, ధనబలం ఉన్నది, అన్నీ కూడా ఉన్నాయి. అటువంటి వారు యుద్ధం కోసం ప్రయత్నం చేయకుండా ఉండిపోతారా? లేకపోతే మన దాడిని వారు ఊహించలేకుండా ఉండగలరా? మన దాడిని వారు కూడా ఖచ్చితంగా ఊహించారు. సర్వే కౌరవ సైన్యస్య సపుత్ర మాత్య సైనికాః సంవిభక్తా హిమాత్రాభిః భోగైరపి చ సర్వశః. దుర్యోధనుడేం సామాన్యుడు కాదు. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మచ్చిక చేసుకోవడానికి వారికి విరివిగా రాజ్యాలు ఇచ్చాడు, విరివిగా కానుకలు ఇచ్చాడు. వారు దేని ద్వారా అయితే అతని వశం కాగలరో అన్ని ఉపాయాలను తను చేసి వారందరినీ, అనగా మన శత్రువులని తనకు మిత్రులుగా మార్చుకున్నాడు. వారందరూ కూడా దుర్యోధను చెప్పినటువంటి మాటలే వింటారు. ఇప్పుడు భోగైరపిచ సర్వశః, వారికి కావలసినటువంటి భోగాలన్నీ కూడా కల్పించాడు. ఎవరికి ఏది లేదు అని చెప్పటం లేదు, కేవలం మనల్ని ద్వేషించడం మాత్రమే. ఇది మాత్రమే దుర్యోధను యొక్క ఉద్దేశము. అందుకోసం ఎంతకైనా చేయడానికి దిగజారడు దుర్యోధనుడు. దుర్యోధనైన తే వీరాః మానితాశ్చ విశేషతః ప్రాణాన్ త్యక్షంతి సంగ్రామే ఇతి మే నిశ్చితామతిః. వారికి కావాల్సినదంతా కూడా ఇచ్చినటువంటి దుర్యోధనుని కోసం వారు ప్రాణం కూడా ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇతపూర్వం వారిలో ఎంత పరాక్రమం ఉన్నదో తెలియలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మాత్రం వారందరూ కూడా వారి వారి యొక్క పరాక్రమాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఎందుకంటే దుర్యోధనుని కోసం. ఒకవైపు దుర్యోధనుని పట్ల స్నేహము, ఇంకొక వైపు మన పట్ల శత్రు భావన. దానికి ఉపోద్బలకంగా దుర్యోధనుడు వారికి కావలసినంతా కూడా సమకూర్చాడు. అందుకోసం దుర్యోధనుని కోసం వారు ఏం చేయడానికైనా, చివరికి వారి యొక్క ప్రాణాలను ఇవ్వడం కోసమైనా కూడా వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే సమాయద్యపి భీష్మస్య వృత్తిరస్మాసు తేషు చ ద్రోణస్య చ మహాబాహో కృపస్య చ మహాత్మనః. ఇందులో ఇంకొక మాటను కూడా చెబుతాను విను. ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు, భీష్మాచార్యుల వారు, ఈ విధంగా కొందరున్నారు. వీరిద్దరు కూడా మనల్ని అలాగే దుర్యోధనుల్ని సమంగా చూస్తారు. కానీ అవశ్యం రాజపిండయిస్తే నివేశ్య ఇతి మే మతిః తస్మాత్ త్యక్షంతి సంగ్రామే ప్రాణానపి సుదుస్త్యజాం. వారు మనకు ఏ విధంగా అయితే బాంధవ్యం ఉన్నదో అదే విధమైనటువంటి బాంధవ్యం వారి దగ్గర కూడా ఉన్నది. అంతే బాంధవ్యం, అంతే సమబాంధవ్యం కలిగిన వారమే మనమందరం కూడా. కానీ రాజపిండైః, ఆ దుర్యోధనుడు ఇచ్చినటువంటి అన్నాన్ని స్వీకరించారు, ఆహారం స్వీకరించారు కాబట్టి కట్టుబట్టి ఉండటం అనేది వారి కర్తవ్యం కదా. అందుకోసం దానికోసం కట్టుబడి ఉంటూ దుర్యోధనుని కోసం, దుర్యోధను యొక్క సంక్షేమం కోసం, దుర్యోధను యొక్క సంకల్ప సిద్ధి కోసం ప్రాణాంస్త్యక్షంతి సుదుస్త్యజాం. ఎవరి కోసం కూడా ఇవ్వనటువంటి గొప్ప గొప్ప త్యాగాలను చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. చివరికి వారి ప్రాణం కూడా వదలడానికి వారు సిద్ధంగా ఉన్నారయ్యా. వీరందరూ సామాన్యులు కారు. భీష్మద్రోణ కృపాదులందరూ కూడా సర్వే దివ్యాస్త్ర విద్వాంసః సర్వే ధర్మపరాయణాః అజేయాశ్చేతి మే బుద్ధిః అపి దేవైః సవాసవైః. వీరందరూ కూడా దివ్యాస్త్ర విద్వాంసః, చాలా దివ్యమైనటువంటి అస్త్రాలను తెలుసుకున్నవారు, అనేక శస్త్రాల యొక్క ప్రయోగం తెలిసిన వారు, చివరికి ధర్మపరాయణులు, ధర్మవేత్తలు, ఆ ధర్మాన్ని ఆచరించేవారు కూడా. దేవాది దేవతలు వచ్చినా కూడా, ఇంద్రాది దేవతలు కట్టకట్టుకుని వచ్చినా కూడా వీరిపైన జయాన్ని పొందలేరు. అటువంటి మహాబల పరాక్రమాలు పొందిన వారు భీష్మాదులందరూ కూడా. అటువంటి వారు దుర్యోధనుని కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కదా అనే విషయాన్ని ధర్మరాజు గారు చెబుతున్నారు. ఇంకొన్ని ధర్మరాజు గారి యొక్క మాటలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు ఎందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో